మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 12 ఏళ్ల పరిపాలనలో ఎన్ని ప్రొటెస్టులు జరిగినా, ఎన్ని ధర్నాలు జరిగినా, ఎంతమంది నాయకులు విమర్శించినా మోదీ బెదర్లేదు. కనీసం వాటికి రెస్పాండ్ కూడా కాలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అర్ధరాత్రి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసుకునేదాకా వచ్చారు. నాకు తెలిసి ఫస్ట్ టైం మోదీ ఇలా అర్ధరాత్రి ఒక ప్రొటెస్ట్ మీద దట్టు యూత్ చేస్తూ ఉన్న ధర్నాకి సంబంధించి రెస్పాండ్ కావటం మొదటిసారి. ఏమన్నారు? స్టూడెంట్స్కి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని చెప్పి ఒప్పుకున్నారు. అంటే తప్పు జరిగింది అనేది యాక్సెప్ట్ చేసినట్లు. ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాము, పేపర్ లీక్ నిందితులని స్ట్రాంగ్గా పనిష్ చేయబోతున్నాము, సోమవారం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మీద లోక్సభలో బిల్లు కూడా తీసుకొస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఆ వీడియోలో. సో ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఆయనను విమర్శించే వాళ్ళు మోదీ భయపడి వెనక్కి తగ్గి అర్ధరాత్రి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు అని చెప్తున్నారు. నిజానికి ఇక్కడ మోడీ భయపడడం కాదు, ఒక మెట్టు దిగటం. హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనం వాంగ్చుక్కి ఒక ఆన్సర్ ఇవ్వటం, ఎన్నో రోజుల నుంచి విద్యార్థులు చేస్తూ ఉన్న ధర్నాలకి, నిరసనలకి ఒక క్లారిటీ ఇవ్వటంగానే నేను భావిస్తున్నాను. బట్ మోదీ భయపడి ఇలా చేశారు అన్నది ఖచ్చితంగా తప్పని అనిపిస్తోంది. ఇదొకటి రీజనా? నో. తన ఇద్దరు మంత్రులని గురువారం ఆగమేఘాల మీద సోనం వాంగ్చుక్ దగ్గరికి పంపించి దీక్ష విరమింపజేసేలా ఒప్పించడం కూడా ఇక్కడ ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్గానే చెప్పారు. ఎందుకు అనంటే ఇక్కడ సోనం వాంగ్చుక్కి దీక్ష విరమింప చేయడానికి వెళ్ళిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఎవరు? ఒకరు జేపీ నడ్డా, ఇంకొకరు జితేంద్ర సింగ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే సోనం వాంగ్చుక్ దగ్గరకు వెళ్ళిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇలా హంగర్ స్ట్రైక్ని విరమింపజేస్తూ ఉన్నారు కదా. ఒక్కసారి ఆ విజువల్ వెనక ఈ నరేషన్ వినండి. ఇదే జేపీ నడ్డా 2 రోజుల క్రితం ఏమన్నారు? మేము దొంగలమైతే మీరు గజ దొంగలు అని చెప్పి విమర్శించారు. సోనం వాంగ్చుక్ ఏకంగా దేశద్రోహి అని ముద్రేశారు. ఎన్నో దేశాలకి ఈయన ఏజెంట్, గూఢాచారి అని చెప్పి విమర్శించారు. అసాంఘిక కార్యకలాపాలని ఎంకరేజ్ చేస్తున్న ఒక వ్యక్తిగా జేపీ నడ్డా కావచ్చు, ఈ కేంద్రంలో ఉన్న నాయకులు కావచ్చు విమర్శించిన వాళ్ళే ఈరోజు 26 రోజుల హంగర్ స్ట్రైక్ చేసిన సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి ఆ హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేపించే క్రమంలో గడిచిన 24 గంటల్లో ఇంత యాక్సిడెంటల్గా ఏం జరిగింది, ఎందుకు చకచక ఇలా డెవలప్మెంట్స్ మారాయి అనేది నాకు రియల్లీ షాకింగ్గా అనిపించింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీన్ వైల్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఉన్న అప్డేట్స్తోనే మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ప్రతి గంటకి అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న అనేక నిరసనలు, ప్రొటెస్ట్లతో దేశవ్యాప్తంగా అనేక ఇష్యూస్ చకచక మారిపోతున్నాయి. డెవలప్మెంట్స్ ఫాస్ట్గా ఉంటున్నాయి. కాబట్టి నేను ఈ వీడియోలో మిస్ అయిన కొన్ని అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అవి నేను కవర్ చేస్తాను. సో సోనం వాంగ్చుక్ దగ్గరకు వెళ్ళి బతిమాలుకున్నారు, ఆయనకి నచ్చజెప్పారు. అండ్ ఆయన ముందు వీళ్ళు అకౌంటబిలిటీ కోసం మాట్లాడుతున్న క్రమంలో ఏం చేయబోతున్నారు, అండ్ నీట్ పేపర్లో బాధితులుగా ఉన్న విద్యార్థుల పక్షాన లేదనంటే లాస్ అయిన పిల్లలకి సంబంధించి మరొకసారి నీట్ సంబంధించి లీక్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం, వీటి గురించి ఒక పేపర్ చదివి కొన్ని నామ్స్ కూడా ఆయన చదివి వినిపించిన తర్వాత ఈ దీక్ష విరమణ కంప్లీట్ అయింది. సో కాంగ్రెస్ లాంటి పార్టీలు గతంలో మనం చూసాము, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎన్నో పోరాటాలు చేసిన మోదీ అండ్ ఆయన గవర్నమెంట్లో ఉన్న మంత్రులు పట్టించుకోలేదు కదా, మనందరికీ ఆ విషయం తెలుసు. బట్ సీజేపీకి మాత్రం పదే మేము చర్చిస్తాం రండి అంటున్నారు, మీరు మీ బాధలను విమర్శించండి మేము వింటామని చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మరొకసారి చర్చలకు కూడా పిలుస్తున్నామని ఇన్వైట్ చేశారు. బట్ పిలిచి మా టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప ఒక్కటి కూడా ఆచరణాత్మకంగా ఉన్న ఒప్పందం జరగట్లేదు అని చెప్పి ఇక్కడ సీజేపీ పార్టీ నుంచి సౌరవ్ దాస్ అవ్వచ్చు, అభిజిత్ కావచ్చు చెప్తున్నారు. మోదీ ఇక్కడ ఒక ప్రొటెస్ట్ని చూసి ఇన్ని రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు, చర్చలకి పిలుస్తూ ఉన్నారు. తన ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ద్వారా పైరవీలు కూడా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ చేస్తే పట్టించుకొని మోదీ అండ్ టీం ఇప్పుడు ఈ సీజేపీ పార్టీ చేస్తున్న దానికి ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఎందుకు పట్టించుకున్నారు అంటే జస్ట్ ఆన్సర్ సింపుల్, ఇట్స్ ఏ స్టూడెంట్స్ అండ్ యూత్ ప్రొటెస్ట్. ఎస్, కంప్లీట్లీ జంతర్ మంతర్ రోడ్ల మీద ధర్నాలు, నిరసనలు, అక్కడే టెంట్లు వేసుకొని అధికార పార్టీ నిండగడుతోంది కంప్లీట్గా జెన్జీ.
ఆ జెన్జీ కోసమే కాస్త మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపించింది. స్టూడెంట్స్ అండ్ యూత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మోదీకి బాగా తెలుసు. ఎందుకు అనంటే గతంలో జరిగిన అనుభవాలన్నింటినీ ఆయన కళ్ళ ముందును చూశారు. చుట్టూ ఉన్న దేశాల్లో ప్రభుత్వాలను కుప్పకూల్చింది కూడా ఇదే యూత్ అండ్ స్టూడెంట్. ఆయన షేక్ హసీనాకి ఆపన్న హస్తం ఇచ్చి ఇండియాకి తీసుకొచ్చింది కూడా ఆ యూత్ చేసిన ప్రొటెస్ట్ల వల్ల అనేది ఆయనకి క్లియర్గా మైండ్లో ఉంటుంది. సో అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు చేయి దాటకుండా ఉండటానికే ఇవన్నీ చేసినట్లుగా మనం భావించాలి. ఇప్పుడు సిచ్యువేషన్ తన ప్రభుత్వం దాకా ఎక్కడొస్తుందో అనే ఒక ఆలోచన, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు. ఇంకా ఎక్కువ రోజులు దీన్ని కొనసాగిస్తే అది మన ప్రభుత్వానికే మాయన మచ్చలా అవుతుందని భావించి ఉండొచ్చు. మొత్తానికి మోదీ అయితే ఒక మెట్టు దిగాడనే మనం భావించాలి. బట్ ఇది సరిపోతుందా? దిస్ ఈస్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్ నౌ. నా దృష్టిలో స్టూడెంట్స్కి ఇంకా న్యాయం జరగలేదు. ఎందుకనంటే 26 రోజుల తర్వాత స్ట్రైక్ చేస్తున్న పర్సన్ని విరమింపజేశారు. ఇక్కడ స్టూడెంట్స్ కోరుకుంటుంది ఏంటి? ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలనో, లేదనంటే ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేస్తాము, ట్రాన్స్పరెన్సీగా విచారణ చేస్తామో అని చెప్పండి అని వాళ్ళు అనట్లేదు. అకౌంటబిలిటీ కోరుతున్నారు. ఎందుకు అనంటే ఇదే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో దాదాపు 5,000 కేసులు ఇంకా పెండింగ్లో ఉండటం మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేశారు. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఇక్కడ మ్యాటర్ కాదు, ఆయన క్షమాపణ చెప్పడం అంతకంటే మ్యాటర్ కాదు. అకౌంటబిలిటీ ఈజ్ మోస్ట్ ప్రయారిటీ అంటున్నారు. అదే జవాబుదారితనం. జరిగింది చిన్న తప్పు కాదు, ఇది మోదీ యాక్సెప్ట్ చేస్తున్న నిజం. అండ్ ఫస్ట్ టైం కూడా జరగలేదు. ఇది ఎన్నోసార్లు రిపీట్ అయిన ఒక బిగ్గెస్ట్ మెడికల్ స్కామ్. నీట్ ఎగ్జామ్ లీక్ అవ్వటం అంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ లైఫ్ క్రైసిస్లో పడిపోయినట్లే, అఫ్కోర్స్ పడేసినట్లే. కాబట్టి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో సోనం వాంగ్చుక్ దీక్ష విరమించినా సరే మా ప్రొటెస్ట్లు అలాగే కొనసాగుతాయని చెప్పి సీజేపీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. అది ఎన్ని రోజులైనా సరే మేము వెనక్కి తగ్గము అని చెప్పి అంతే స్థాయిలో అక్కడ కూర్చొని దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ జవాబుదారీతనం కింద ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి స్టూడెంట్స్ అందుకే ఈ స్థాయిలో పట్టుపడుతూ ఉన్నారు, డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. ఒక మినిస్టర్ రిజైన్ చేస్తే గవర్నమెంట్ కూలిపోతుందా? 100% కూలిపోదు. బట్ ఇంకొకసారి ఇలాంటి పనులు జరగకుండా చూస్తారు అనే నమ్మకం మాకు కలుగుతుంది. మా ద్వారా లక్షల మంది నీట్పై ఆధారపడిన పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క రాజీనామా చేయించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో లీక్ కాకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనే ఒక స్ట్రాంగ్ పాలసీ కూడా వచ్చే హోప్ ఉంది. దానికోసమే కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సోమవారం లోక్సభలో దాని గురించే బిల్లు కూడా రాబోతోంది. ఆ పాలసీ మీద చర్చలు చేయబోతున్నాము అని చెప్పి మనకు వస్తున్న సోర్స్. ఒకవేళ అది జరగాలి, ట్రాన్స్పరెంట్గా స్టూడెంట్స్కి న్యాయం జరగాలని కోరుకుందాం. కానీ ఇక్కడ ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఆన్సర్ మాత్రం ఆయన రాజీనామాతోనే ముడిపడి ఉంది. సో అదే స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా. ధర్మేంద్ర ప్రధాన్తో ఎందుకు రిజైన్ చేయించట్లేదు, మేము అడుగుతుంది జస్ట్ సింపుల్ కదా అని చెప్పి. సో దేశంలో అన్ని స్టేట్స్లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఏకంగా ఈ రోజైతే ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ ప్రొటెస్ట్కి మద్దతుగా అనేక పార్టీలు రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు, ధర్నాలు దీక్షలతో కూర్చుంటూ ఉన్నారు. బట్ ఒక్క మినిస్టర్ని రిజైన్ చేయించట్లేదు అనంటే మోదీకి అకౌంటబిలిటీ లేనట్లా అదే అనుకోవాలా? ఎందుకు అంటే నీట్ ఎగ్జామ్ లీక్ అయిన రోజే మోదీ రియాక్ట్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. బట్ అప్పుడెందుకు రియాక్ట్ కాలేదు? ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెస్తున్నామని చెప్పి, పోనీ ఆలోచన ఉంది అని చెప్పి అనౌన్స్ చేయలేదు? అంటే మోదీ ఈ కొంచెం రియాక్ట్ కావాలన్నా దేశమంతా రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు సీజేపీ పార్టీ చేస్తున్న ధర్నాలాగా, మోదీ ఇంటి ముందుకెళ్ళి రాహుల్ గాంధీ చేస్తున్న నిరసనలాగా, పార్లమెంట్లో విపక్షాలు చర్చకి కాకుండా ముందు రాజీనామా తర్వాత చర్చ పెడతామని చేస్తున్న ఆందోళనలాగా చెయ్యాలా? ఈ స్థాయిలో జరగాల? మరి ఇంకా ధర్మేంద్ర ప్రధాన్తో రిజైన్ చేయించాలి అంటే ఇంకెంత మంది బలైపోవాలి, దానికి ఇంకెంత సమయం పట్టాలి? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఒక సైడ్ మోడీ వీడియోలు రిలీజ్ చేస్తూ సింపతిగా ఇక్కడ చూడాల్సిన థింగ్, బట్ ఇంకొక సైడ్ నాకు వస్తున్న సోర్సెస్ అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి ఇక్కడ అంటే జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారో, ఎవరైతే అనేక ఛానల్స్కి వాళ్ళ వాయిస్ని వాళ్ళు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారో, లేదంటే ఈ ప్రొటెస్ట్లో హంగర్ స్ట్రైక్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి దాడులకి అంటే దాడుల్లో పాల్గొన్నారో, లేదంటే దెబ్బలు తిన్నారో, దాడులు చేశారు, వాళ్ళందరి ఫుటేజెస్ని కలెక్ట్ చేసుకున్నారు. సో ఆ స్టూడెంట్స్ పైన గట్టి నిఘా ఉండే అవకాశం ఉంది. చాలా స్ట్రిక్ట్గా ఈ
డెవలప్మెంట్స్ కొనసాగబోతున్నాయని ఇన్ఫర్మేషన్తో పాటు ఈ స్టూడెంట్స్ యొక్క పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తాము అని చెప్పి బెదిరింపులు కూడా వస్తున్నాయి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఇంకా సెంట్రల్ అఫీషియల్స్ రెస్పాండ్ కావాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే అలా చేస్తే అది ఇంకా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది యూత్కి అండ్ స్టూడెంట్స్కి. సో అలా చేస్తారని నేను కూడా అనుకోవట్లేదు. సో ఢిల్లీ సిపికి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద మరికొన్ని పవర్స్ ఇమీడియట్గా ఇచ్చారు. సో దీనివల్ల ఎవరైనా ఎలాంటి రీజన్ లేకుండా ఎప్పటిదాకైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో జంతర్ మంతర్ దగ్గర ఇంటర్నెట్ ఆఫ్ చేసి అక్కడ ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నారు. సో ఒకవైపు రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నట్లు భ్రమలు కల్పిస్తూ ఇంకొక సైడ్ ఇన్ని యాక్షన్స్ తీసుకుంటున్నారు. అంటే నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా ఈ డెవలప్మెంట్స్ ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఢిల్లీలో సాయంత్రం 6:30 తర్వాత ఏవి ఓపెన్ కాకుండా ఉండాలి, అన్నీ క్లోజ్ చేయాలి 6:30 లోపు అని చెప్పి. అంటే హోటల్స్ అవ్వచ్చు, షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, స్ట్రీట్ ఫుడ్స్ అవ్వచ్చు, ఇవి అవైలబుల్ ఉండకుండా అన్నీ క్లోజ్ చేయాలి అని చెప్పి అక్కడ గవర్నమెంట్ కొంత రూల్ కూడా పాస్ చేసింది. సో ఇలా డెవలప్మెంట్స్ గంటకి మారుతూ ఉన్నాయి. సో ఇదే రోజు సీజేపీతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్చలు జరుపుతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమొచ్చినా నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ప్రజెంట్ చేయబోతున్నా. మొత్తానికి ఇక్కడ హంగర్ స్ట్రైక్ మాత్రమే ముగిసింది, అకౌంటబిలిటీ ఇంకా బాకీ ఉంది. ఈ అకౌంటబిలిటీకి ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది? మోదీ అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేసినట్లు అకౌంటబిలిటీకి సంబంధించి కూడా ఏదో ఒక అర్ధరాత్రి పరిణామాల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉంటుందని భావిద్దామా, లేదంటే నిజంగానే వాళ్ళకి న్యాయం చేయడానికి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ చాలా కఠినంగా తీవ్రంగా తీసుకురావడానికే ఇదంతా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నారని భావిద్దామా? సో దీక్ష విరమించిన తర్వాత సోనం వాంగ్చుక్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఆయన ఏ డిమాండ్స్ వల్ల తలొగ్గి ఈ దీక్ష విరమించారు అనడానికి ఆయన ఒక వీడియోలో క్లారిటీస్ కూడా మనకి ఇచ్చినట్లు కనిపిస్తోంది. సో సెంట్రల్ గవర్నమెంట్ విద్యార్థులకి ఇక్కడ నీట్లో తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వటం నెంబర్ 1. అండ్ నిరసనలో పాల్గొన్న వారిపైన ఇప్పటి వరకు అంటే ఎవరైతే జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్లు లేదంటే నీట్కి వ్యతిరేకంగా అజిటేషన్స్ చేశారో వాళ్ళపైన పోలీసులు కేసులు పెట్టకూడదు. 100% ఇది మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే ఈ డిమాండ్స్లో రెండో పాయింట్గా ఉంది. ఇక థర్డ్ పాయింట్, ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని చెప్పి కేంద్రం యాజ్ యూజువల్ మోదీ ఇచ్చిన క్లారిటీగా మళ్ళీ వాంగ్చుక్ కూడా ఇవ్వటంతో తన హంగర్ స్ట్రైక్ని ప్రస్తుతానికి ఆపేస్తూ ఉన్నట్లు ఆయన ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చారు. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ గురించి సీజేపీ చేస్తున్నంత రాజీనామా పట్టు సోనం వాంగ్చుక్ చేసినట్లు కనిపించలేదా, లేదనంటే ఆయన ఈ ఒక్క పర్టికులర్ లైన్ని పక్కన పెట్టారా? మనకి ఈ వీడియోలో క్లారిటీ అయితే లేదు. ఎందుకనంటే ఇక్కడ సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు ఓకే, బట్ ధర్మేంద్ర రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదని సీజేపీ చెప్తోంది. సో ఇది ఎలా చూడాలి, ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? రేపు పొద్దున సీజేపీ పార్టీని కూడా సోనం వాంగ్చుక్ ఆపిస్తారా? ఈ నిరసనలు రాజీనామా చేయకుండానే ఆగిపోతాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఒక్క పర్టికులర్ విషయంలో సోనం వాంగ్చుక్ కన్విన్స్ అయ్యి దీక్ష విరమించారు. సో అభిజిత్కి లేదంటే సీజేపీలో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా రాజీనామా చేస్తే ఏమొస్తుంది, మనకు కావాల్సింది బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ కదా, న్యాయం కదా అనే విషయంలో కన్విన్స్ అవ్వబోతారా అనేది చూడాలి. ఈ ఒక్క విషయం పైన దేశమంతా కూడా వెయిట్ చేస్తోంది, వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఏంటంటే స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్తో ఏం సాధించారో ఏం సాధించలేదో ఒక 2 ముక్కల్లో మనం మాట్లాడుకోవాలి. మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఒక ఇష్యూ పైన, పర్టికులర్ ప్రొటెస్ట్ పైన, అది కూడా భారీ స్థాయిలో జరిగిందనుకోండి, నాకు తెలిసి దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాలకు కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. మోదీ ప్రతిసారి ప్రపంచ దేశాలు భారతదేశ పరువు గురించి మాట్లాడతారు కదా, అలాంటి టైంలో ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ అన్ని చోట్ల పాకింది అని తెలిసిన తర్వాత రియాక్ట్ అయిన ఈ ఇన్సిడెంట్ భయపెట్టేలాగా లేదంటే ఆలోచించేలాగా చేశాయా అని అనుకోవాలి. ఇక్కడ కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నా మోదీ ఒక్క మినిస్టర్తో రిజైన్ చేయించకుండా ఉండటం చాలా మెయిన్ పాయింట్. అది చేస్తే వీళ్ళు కంప్లీట్గా వెనక్కి తగ్గుతారు, ప్రొటెస్ట్ ఆపేస్తారు. బట్ అది చేయించకుండానే మిగతాన్ని చేస్తున్నామని చెప్పి మోదీ చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇన్ని లక్షల స్టూడెంట్స్ ప్రొటెస్ట్కి మోదీ మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసేదే అకౌంటబిలిటీ. అదే చేయకుండా మిగిలినవన్నీ మీకోసం చేస్తున్నా అని చెప్పటం,
ఎంతవరకు కరెక్ట్? ఇంకా క్యాబినెట్‌లో కూడా మీటింగ్ పెట్టి అవసరం ఉంటే అదే ధర్మేంద్ర ప్రధాన్‌తో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నామనో, లేదంటే ఎడ్యుకేషన్ పాలసీ గురించి అనౌన్స్‌మెంట్ చేయించి చేతులు దులుపుకుంటారా? లేదంటే అతనితోనే డెవలప్‌మెంట్స్ అన్ని కంటిన్యూ చేయించబోతున్నారా అనేది వీ హ్యావ్ టు వెయిట్. అంతకుమించి మోదీ యాక్షన్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. బట్ ఇక్కడ సోషల్ మీడియాలో నేను అబ్జర్వ్ చేసిన డెవలప్‌మెంట్స్‌లో చూసిన కొన్ని కమెంట్స్ ఏంటంటే, మా ప్రొటెస్ట్‌కి అట్‌లీస్ట్ ఇంతకాలం తర్వాత అర్ధరాత్రి మోదీ రియాక్ట్ అయ్యాడు. సెల్ఫీ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం 12 ఏళ్లలో మోదీ మా గురించి పెట్టారు కదా! నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా ఇలా ఉంటుంది. అంత స్ట్రిక్ట్‌గానే మా పోరాటం కూడా ఉండబోతుంది. అది కూడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా భావిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ప్రొటెస్ట్‌లు ఫైనల్ రిజల్ట్ సాధించేదాకా ఆగొద్దు అనైతే నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళ పోరాటం దాని గురించి అల్టిమేట్లీ అని చెప్పి వాళ్ళు ప్రతి నిమిషం వార్నింగ్ ఇస్తూనే వచ్చారు. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ హంగర్ స్ట్రైక్ మాత్రమే ముగిసింది. అకౌంటబిలిటీ ఇంకా కావాలి, అకౌంటబిలిటీకి బాధ్యత వహించాలి అని చెప్తూ ఉన్న ఈ ప్రొటెస్ట్ ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? మోదీ రియాక్ట్ అయినట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక న్యూస్ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? నిజంగానే చేయిస్తారా? అలా సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే కనిపిస్తుందా? వాట్స్ యువర్ ఆన్సర్? సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ప్రతిరోజు నా నుంచి వస్తున్నాయి మీ ముందుకు ఒకటి. సో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని షేర్ చేస్తూ కమెంట్స్ చేస్తున్నారు కదా, అలాగే వీడియోని కూడా మీ ద్వారా మరికొంతమందికి రీచ్ అవ్వాలి అంటే షేర్ చేయండి. అదే టైంలో లైక్ బటన్ దగ్గర హైప్ వస్తుంది. ఆ హైప్ని కూడా మీరు ప్రెస్ చేసి నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేయవచ్చు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ ఎప్పటికి ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్స్తో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.